సో అట్లా వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్లో కొన్ని మాటలు చెప్తాడు చూడండి. వెన్ ఎవ్రీ వన్ ఆస్క్డ్ మీ వై ఐ రైట్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. నువ్వు ఎందుకు రాస్తున్నావు అని ఎవడన్నా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఐ రోట్ వెన్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఇన్ లైఫ్. జీవితంలో చెప్పడానికి ఏమీ లేనప్పుడే నేను రాస్తాను. ఐ రోట్ వెన్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఇన్ లైఫ్. ఐ రోట్ వెన్ ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ వన్ టు టాక్ టు. నేను మాట్లాడడానికి ఎవరూ లేనప్పుడే నేను రాస్తాను. మై రైటింగ్ వాజ్ మై ఓన్లీ కంపానియన్ టు స్టేడ్ విత్ మీ. నా రచనే నా నా జీవన సహచరుడు, నా ఓన్లీ కంపానియన్ నా జీవితంలో. మై రైటింగ్ వాజ్ మై ఓన్లీ కంపానియన్ టు స్టే విత్ మీ వెన్ లోన్లీనెస్ హాంటెడ్ మీ. ఇట్ వాజ్ మై రైటింగ్ దట్ ఎంబ్రేస్డ్ అండ్ కన్సోల్డ్ మీ. ఇది ఏకాంతం నన్ను వెంటాడుతున్నప్పుడు నా రైటింగ్ మాత్రమే నన్ను కావలించుకుంది, నన్ను వాదార్చింది. నా రైటింగ్ మాత్రమే. గొప్ప సాహిత్యం ఇచ్చేటటువంటి ఊరట అదే. అతని రైటింగా నా రైటింగ్ అని కాదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహారచయితల రచనలు ఏదైనా చదవండి, ఇగో ఈ మాటలన్నీ కూడా మీకు గుర్తుకొస్తాయి. వెన్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ మై రైటింగ్ రెస్పాండెడ్ టు మై ఫీలింగ్స్. నాకంటూ ఎవరూ లేనప్పుడు నా ఫీలింగ్స్కి నా రైటింగే రెస్పాండ్ అవుతుంది. టుడే ఐ ప్రజెంట్ మై ఫీలింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.